వాక్యము యోం దెబిరీం 18వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడట. ఎందుకు అంటే నీతిమంతుడికి ముందుగా హెచ్చరిక వస్తుంది. అబ్రహాము తోటి దేవుడు అన్నాడు, నేను చేయదలచినది అబ్రహామునకు దాచదనా అని చెప్పి, ఇదిగో సొదొమ గొమొర్రాల పట్టణంలో ఇలాగిలా శాపం, దాని వలన ఉగ్రత అగ్ని కురిపించబోతున్నానని చెప్పినప్పుడు అబ్రహాము ప్రార్థించగా దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. వాళ్ళు రక్షణలో ఎంతవరకు నిలబడ్డారు అన్నది పక్కన పెడితే అగ్ని గంధకాలు వేసి కాల్చినప్పుడు మాత్రం లోతు తన భార్య బిడ్డలు రక్షించబడ్డారు. అలాగే దావీదు జీవితంలో కూడా అపాయము వస్తున్నప్పుడు దేవుని చేత హెచ్చరించబడినప్పుడు దావీదు తప్పించుకునేవాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారి పక్షముగా అక్కడ ఉన్నప్పుడు నీతిమంతులు ఆపదను తప్పించుకున్నారు. వేసిన వాళ్ళు సైతము కాలిపోయారు, వేయబడిన వాళ్ళు అయితే కాలిపోలేదు. ఎందుకంటే నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆపదను తప్పిస్తాడు. ఒకవేళ ఆపద అనుమతిచ్చాడు అనుకున్న దేవుని కృప అంతే. కానీ దేవుడు అనుమతించకుండా మనుషులు ఎన్ని తీసుకొచ్చి పెట్టినా ఆ ఆపదలు నీతిమంతుడు తప్పించుకొనును. అది నీతిమంతుని గొప్పతనం కాదు, కానీ దేవుడే ఆ ఆపదల నుంచి తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.